Hello viewers, welcome to Telugu Scit tutorials. This is normal HTML programming on class 58. ఈరోజు మనము ఇంతవరకు ఫామ్స్ గురించి ఈ రెండు క్లాసులుగా చెప్పుకుంటున్నాము. ఈరోజు కూడా ఫామ్లోనే యూజర్ నేమ్, పాస్వర్డ్, జెండర్ ఎలా ప్రింట్ చేయడం అనేది చూద్దాము. దీనికోసమని నేను మామూలుగానే HTML నోట్ప్యాడ్ ఎడిటర్ తీసుకుంటాను. దీంట్లో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కామెంట్ లైన్ లెస్ దెన్ ఎక్స్క్లమేషన్ గ్యాప్ రైట్ ఏ ప్రోగ్రామ్ ఆన్ యూజర్ నేమ్ కామా పాస్వర్డ్ and gender. This is comment line. Okay, after comment line I am taking normal HTML. Okay, tarvata head, దీంట్లో టైటిల్ తీసుకున్నాం. టైటిల్, ఈ టైటిల్లో ఏం పెడతామంటే మనం మల్టీ యూజర్ నేమ్ తర్వాత కామా పాస్వర్డ్ జెండర్. టైటిల్ క్లోజ్ చేస్తాను. తర్వాత హెడ్ క్లోజ్ చేస్తాను. హెడ్ క్లోజింగ్ హెడ్ ట్యాగ్. ఇప్పుడు ఏం చేస్తానంటే బాడీ దీంట్లో మామూలుగానే బీజీ కలర్ పెట్టేస్తా. బీజీ కలర్ is equals to డబుల్ కొటేషన్ లైట్ గ్రీన్ అని తీసుకుంటాను. డబుల్ కొటేషన్ క్లోజ్ లైట్ గ్రీన్. ఇది బాడీ బీజీ కలర్ పెట్టా. తర్వాత సెంటర్ అని చెప్పి తీసుకుంటా. సెంటర్. తర్వాత ఫాంట్ సైజ్ తీసుకుంటా. ఫాంట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు నార్మల్గా ఎంత ఇస్తాం, 7 ఇస్తాం. అదేవిధంగా కలర్ ఈజ్ ఈక్వల్స్ టు మీ ఇష్టం. ఇంత మనం గ్రీన్ తీసుకున్నాము, ఇక్కడ రెడ్ తీసుకుంటా. డబుల్ కొటేషన్ రెడ్, డబుల్ కొటేషన్ క్లోజ్. ఫాంట్ ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే డబుల్ కొటేషన్ ఎండ్. ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేసి టైప్ చేస్తాను. అప్లికేషన్ ఫామ్. ఇక ఫాంట్ ఇప్పుడు క్లోజ్ చేస్తా. ఫాంట్ క్లోజ్. ఓకే. తర్వాత హారిజాంటల్ లైన్ కావాలి. అప్లికేషన్ ఫామ్ కింద హారిజాంటల్ లైన్ కావాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే హెచ్ఆర్ తీసుకొని దానికి సైజ్ ఇస్తాను. హెచ్ఆర్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు 5. మళ్ళీ దీనికి కలర్ ఇస్తాను. ఈజ్ ఈక్వల్స్ టు కలర్ డబుల్ కొటేషన్ బ్లూ ఇస్తాను. డబుల్ కొటేషన్ క్లోజ్. విడ్త్ కూడా ఇస్తాను. ఈ లైన్కి విడ్త్ ఇవ్వలేదనుకోండి, మళ్ళీ విడ్త్ కావాల్సినంత విడ్త్ రాదు. సో క్లోజ్. ఓకే, హెచ్ఆర్ సైజ్ అయిపోయింది. ఇప్పుడు సెంటర్ క్లోజ్ చేస్తా. సెంటర్ క్లోజ్. ఓకే, నా ఫామ్ తీసుకుంటా. ఫామ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ F1 ఏదో ఒకటి ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ టేబుల్ తీసుకుంటాం. TABLE
టేబుల్ అలైన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా సెంటరే తీసుకుంటాం. టేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటర్ డబుల్ కొటేషన్ అలైన్. ఆఫ్టర్ టేబుల్ టీఆర్ తీసుకుంటా. టీఆర్ తర్వాత ఇక్కడ టీడీ టేబుల్ డేటా తీసుకొని యూజర్ నేమ్ ఓకే. టీడీ క్లోజ్ చేస్తాం. టేబుల్ డేటా క్లోజ్. తర్వాత టీడీ అగైన్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కొటేషన్ TEXT టెక్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కొటేషన్ T1 డబల్ కొటేషన్ క్లోజ్. సైజ్ తీసుకుంటా. దీనికి సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక 20 ఇస్తాను. అలాగే మ్యాక్స్ లెంత్ మ్యాక్సిమం లెంగ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇచ్చి గ్రేటర్ దెన్ క్లోజ్ చేసి లెస్ దెన్ ఓపెన్ చేసి /TD. ఇప్పుడు నేను TR క్లోజ్ చేస్తా. టేబుల్ రో క్లోజ్. TR బిగిన్. TD పాస్వర్డ్ తీసుకుంటా. ఈ TD క్లోజ్ చేస్తా. టేబుల్ డేటా క్లోజ్. ఓకే, ఇక్కడ వరకు అయింది. ఇప్పుడు యూజర్ నేమ్ అయిపోయింది. పాస్వర్డ్ చేస్తున్నాం. దీంట్లో పాస్వర్డ్కి TD బిగిన్. ఇన్పుట్ టైప్ ఇస్తాం. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కొటేషన్లో పాస్వర్డ్ అనే ఇస్తాం. అప్పుడే అది పాస్వర్డ్ లాగా మనకు స్టార్స్ తీసుకుంటుంది. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు T2 అని ఇస్తాను. డబుల్ కొటేషన్ క్లోజ్. ఇక్కడ గ్రేటర్ దెన్ మళ్ళీ లెస్ దెన్ /TD క్లోజ్ చేసేస్తాం. ఎంటర్ కొట్టి ఇక్కడ TR క్లోజ్ చేస్తాం. ఎంటర్. ఇప్పుడు మళ్ళీ TR తీసుకుంటా. టేబుల్ రో తీసుకొని టేబుల్ డేటా TD. ఇప్పుడు జెండర్ /TD క్లోజ్. TD టేబుల్ డేటా. మళ్ళీ ఇన్పుట్ టైప్ తీసుకున్నాం. ఇక్కడ ఇన్పుట్ టైప్ జెండర్. తర్వాత ఇప్పుడు జెండర్ అనేది ఏంది? మేలు, ఫిమేలు, కస్టము లేదా ట్రాన్స్జెండర్ అనుకున్నాం. 3 తీసుకోవాలి. దీంట్లో మేల్, ఫిమేల్, ట్రాన్స్జెండర్ అని చెప్పాం కదా. ఈ మూడింటికి ఇన్పుట్ టైప్ రేడియో. అంటే ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేది కాబట్టి రేడియో బటనే. రేడియో డబుల్ కొటేషన్ గ్యాప్ ఇచ్చి నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్లో R1 డబుల్ కొటేషన్ క్లోజ్. గ్రేటర్ దెన్. ఇక్కడ నేనేం తీసుకుంటా అంటే మేల్ అని తీసుకుంటాను. ఇప్పుడు దీనికి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్లో రేడియో డబుల్ కొటేషన్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ R1 డబుల్ కొటేషన్. ఓకే, ఇప్పుడు గ్రేటర్ దెన్. ఇన్పుట్ టైప్ ఒకటి మేల్ అయింది. ఇంకొకటి ఇప్పుడు ఏం చేస్తాను? ఫిమేల్ చేస్తాను. ఫిమేల్ ఇక్కడ /పెట్టి TD క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి అలాగే ట్రాన్స్జెండర్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కొటేషన్
రేడియో డబుల్ కొటేషన్ రేడియో. ఇప్పుడు దీంట్లో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ R1 డబుల్ కొటేషన్, సేమ్ ముందులాగానే. ఇక్కడ ఏంటి, ఫిమేల్ కాదు, కస్టమ్ అని తీసుకోవచ్చు, లేదా ట్రాన్స్జెండర్ అని ఇస్తాను. దీంట్లో టీడీ క్లోజ్ చేస్తాను, ఇప్పుడు /TR క్లోజ్ చేసి ఇక్కడితో నేనేం చేస్తాను, టేబుల్ క్లోజ్ చేసేస్తా, ఫామ్ క్లోజ్ చేస్తా. ఎంటర్. ఫస్ట్ టేబుల్ క్లోజ్, నెక్స్ట్ ఫామ్ క్లోజ్. ఫస్ట్ ఫామ్ వచ్చింది కాబట్టి ఫామ్ లాస్ట్లో క్లోజ్ అయింది, టేబుల్ తర్వాత వచ్చింది కాబట్టి ముందు క్లోజ్ అయింది. ఇప్పుడు బాడీ క్లోజ్ చేస్తాం, బాడీ క్లోజ్. ద సిమిలర్ వే HTML క్లోజ్ చేశాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని క్లిక్ చేసి HTML ప్రోగ్రామ్స్ ఎక్కడున్నాయనేది ఫస్ట్ చూస్తాం. డెస్క్టాప్ మీద HTML ప్రోగ్రామ్స్ జావా పైథాన్ ఎడిట్ ప్లస్ HTML ట్యుటోరియల్ ఉంది. ఓకే, దీనికి కొత్తగా ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తాం డెస్క్టాప్ మీదనే, దాంట్లో సేవ్ చేస్తాం. ఫైల్ సేవ్ యాజ్, డెస్క్టాప్ మీదకి వెళ్దాం. డెస్క్టాప్, దీంట్లో ఫోల్డర్ క్యాప్స్లో HTML_ప్రోగ్రామ్స్ అనేసి పెడదాం. దీంట్లో ఏంటి ప్రోగ్రామ్, ఇది Session-58. దేని గురించి అంటే జెండర్ గురించి. జెండర్ వద్దులే, క్యాప్స్ లెటర్ వద్దు, gender.html అని స్మాల్ లెటర్లోనే సేవ్ చేస్తాను. ఓకే, సేవ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మినిమైజ్ HTML ప్రోగ్రామ్స్, దీంట్లో ఇది కదా, రైట్ క్లిక్, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. సో ఈ విధంగా ఫామ్ వచ్చింది. ట్రాన్స్జెండర్ అనేది అక్కడికి వెళ్ళింది, ఎందువల్ల అట్లా వెళ్ళింది. ఇన్పుట్ టైప్ రేడియో నేమ్ ట్రాన్స్జెండర్ TR, జెండర్ TD బిగిన్, TD క్లోజ్, TD. ఓహో సరే, ఇది కట్ చేసి Ctrl+S సేవ్ చేస్తా, ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. ఓకే, చూడండి. అప్లికేషన్ ఫామ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, జెండర్, మేల్, ఫిమేల్, ట్రాన్స్జెండర్. అంటే మేల్ క్లిక్ చేసి యూజర్ నేమ్ ఇచ్చాను, ఏదో సమ్ ఇస్తాను, పాస్వర్డ్ ఇస్తాను, ట్యాబ్ ప్రెస్ చేసి పాస్వర్డ్ ఇవ్వండి. చూడండి, పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అది స్టార్స్లో తీసుకుంటాను పాస్వర్డ్. సో ఈ విధంగా ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ మేల్ అయినా లేదంటే ఫిమేల్ అయినా, ఎందుకంటే ఇది రేడియో బటన్ కాబట్టి ఓన్లీ వన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది. మేల్ క్లిక్ చేసినట్టు ఫిమేల్ డియాక్టివేట్, ఫిమేల్ క్లిక్ చేస్తే మేల్ డియాక్టివేట్, ట్రాన్స్జెండర్ క్లిక్ చేస్తే ఫిమేల్ అనేది డియాక్టివేట్. ఎందుకంటే మనం పెట్టేటప్పుడు అక్కడ ఇన్పుట్ టైప్ రేడియో, ఇక్కడ ఏమని పెట్టామంటే ఇన్పుట్ టైప్ రేడియో మేల్, R1 అన్నిటికీ ఒకటే ఇచ్చాము. చూడండి, ఇన్పుట్ 3 ఇన్పుట్ టైప్లు ఉన్నాయి ఇక్కడ. మీకు క్లియర్గా కావాలంటే ఆడొద్దు, ఇట్లా పెట్టామంటే ఇప్పుడు చూడండి, టేబుల్ డేటా ఇన్పుట్ టైపు రేడియో, మేలు, ఫిమేలు, ట్రాన్స్జెండర్ అని. ఈ విధంగా మనం యూజర్ నేము, పాస్వర్డు, జెండర్ అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు. క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటాను.
దీంట్లో ఇక్కడ బిగినింగ్ నుండి చూస్తాం. ఫామ్ నేమ్ F1 నేను ఇచ్చాం, యూజర్ నేమ్ ఇచ్చాం, ఇన్పుట్ టైప్ తీసుకొని టెక్స్ట్ ఇచ్చాం. దాన్ని నేము టెక్స్ట్ అంటే టీ కాబట్టి T1 అని ఇచ్చాం. అంతే, మీరు ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. కాకపోతే మీనింగ్ఫుల్గా టీ ఉంది కాబట్టి T1 అని ఇచ్చాం. సైజ్ ఎంతవరకు ఇవ్వాలా? 20. మ్యాక్సిమం లెంగ్త్ కూడా 20 words. కొందరిది యూజర్ నేమ్ పెద్ద పేరు ఉంటుంది అనుకోండి, బిగ్ నేమ్, లార్జ్ లెంగ్తీ నేమ్ ఉంటుంది అనుకోండి, అప్పుడు మ్యాక్సిమం లెంగ్త్ 20 వరకు తీసుకుంటుంది. ఎవరి పేరైనా 20 letters ఉంటాయి. కొందరు ఉంటాయి, కొందరు చాలా చిన్న పేర్లు ఉంటాయి. మధు అని ఉండొచ్చు, MADHU మధు అనేసి చిన్న పేరు. అలాగే రాజు RAJU, కళ KALA, శ్రీ SRI, ఆ విధంగా చిన్న నేమ్స్ ఉంటాయి. కొందరు నా పేర్లాగా పెద్దవి ఉంటాయి కొన్ని, ఆ విధంగా. అలాగే పాస్వర్డ్, ఇన్పుట్ టైపు పాస్వర్డ్ నేమ్ T2 అని చెప్పి తీసుకుని T1 ఇచ్చేసాం కాబట్టి పాస్వర్డ్కి T2 అని. ఇక్కడ పాస్వర్డ్ అని ఇవ్వలేదు అనుకోండి, మీరు ఆడ ఎంటర్ చేసినప్పుడు స్టార్స్లో రాదు. కాబట్టి పాస్వర్డ్ అని మనం డినోట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఎంటర్ చేసినప్పుడు స్టార్స్లో వచ్చింది. ఇంకా రేడియో బటన్ కాబట్టి అన్నిటికీ ఒకటే ఉంటుంది, R1 రేడియో అని చెప్పిన వెంటనే అది అర్థం చేసుకుంటుంది, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఏమవుతుందంటే అప్లికేషన్ ఫామ్ అనేది మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి చెప్తా వస్తాను, పెంచుకుంటా అప్పుడు మనకు అర్థమవుతూ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ క్లాస్కి ఇంతేనండి.